వదిన గారు, మనం ఇలా నాట్యం చేస్తుంటే మీకేమనిపిస్తుంది? కొంచెం ఆయాసం అనిపిస్తుంది మరదలా. వయసు అయిపోయింది కదా, అలానే ఉంటుంది. మీ అన్నయ్య గారు పిలుస్తున్నట్టున్నారు, నేను లోపలికి వెళ్ళొస్తాను. ఎవరు 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 లేరు ఎవరు లేరు ఎవరు లేరు. ఏం జరుగుతుంది ఎవరాని? పొలంలో ఇప్పుడిప్పుడే మొలకలు వస్తున్నట్టు మన స్కిట్ లో మనందరికి డైలాగులు వస్తున్నాయి. ఇది పండగ చేసుకోవాల్సిన విషయమే. అందరిని పిలిచి భోజనాలు పెట్టండి. ఈ మొలకలు అలాగే పెద్ద పెద్ద వృక్షాలుగా మారి మనలాంటి ఒక 10 మంది దీని కింద నీడని తీసుకోవాలని కోరుకుంటున్నాను రాజావారు. ఇంతకన్నా లాగైతే కట్ చేస్తారు. ఇదంతా ఆ పక్క రాజ్యపు రాజు వచ్చేంత వరకే కదా మనకి ఈ డైలాగులు కూడాను. ఆ భయం నాకు కూడా ఉంది ఎవరాని. అంతేగా. సోదరా, మా ఇద్దరిలో నాట్యం ఎవరు మంచిగా చేసినాము? దీపిక బాగా చేసిందా, సుప్రీత బాగా చేసిందా అంటే ఏం చెప్తాను? ఇంకొకసారి సప్రిత అన్నావనుకో నిన్ను సప్పరిస్తా. అమ్మో, నాన్నగారు, నాకు ఈ స్కిట్ లో ఒకటే డైలాగ్ ఇచ్చారు. మాకొచ్చిందే ఇప్పుడు. మంత్రివర్య ప్రభు, అరే బంటే, ఎంతసేపు వచ్చేది? కొంచెం టైం పట్టినది, ఓటీపీ అడిగినారు. చెప్పండి పక్క రాజ్యం గురించి. ఆ రాజ్యం గురించి చెప్పాలంటే ప్రభు, ఆ రాజ్యంలో రాజు ఎంతో మంది నర్తకులకు నర్తకీమణులకు గొప్ప అవకాశాలు ఇచ్చి ఉన్నత స్థాయిలో పెట్టిన గొప్ప రాజు ప్రభు. అదే జానీ రాజ్యం. ఈ రాజ్యం గురించి తెలుసా? నేను చెప్తా. ఆ రాజ్యం గురించి నేను చెప్తా. తెలుసు మీకు ఆకృతి, చెప్పండి. పగలపూటే చందమామను చూసే రాజ్యం అది, బిందు రాజ్యం. మూడో రాజ్యం గురించి. ఆ రాజ్యం గురించి చెప్పాలంటే ప్రభు, చిన్న కథ కాదు అది. నేను రోజు రోజు బలి మితిమీరిపోతున్నా బ్యా. ఆ రాజ్యంలో చిందులు బిందులు, మామూలుగా రాత్రిపూట వెలుగులు, ఈ భూ ప్రపంచంలో పుట్టిన మంచు కొండలు ఆ నేత్రాలను చూసి ఎంతో మంది అమ్మాయిలు యాత్రలకు వెళ్ళారు. నాకు కూడా ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలనిపిస్తుందా రాజు మంత్రి? మీ అడుగు జాడల్లో నేను వస్తానండి. రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పనట్టు వీళ్ళు ఎందుకు నాకు మధ్యలో? మన పక్క రాజు గారు, పిచ్చి పట్టిన సద్దాం రాజు గారు ఏం చేస్తున్నారు? ఏ ఆడు నెంబర్ 1 అవులే బేకార్ సాలేగాడు ప్రభు. ఆయనకి దిమాగ్ మోకాళ్ళు ఉన్నది. మనకు వచ్చిన అవకాశం ఈ నాడాలు ఇక్కడ వాడుకున్నాం, అయిపోయింది. నెక్స్ట్ ఆ ప్రభు ఎంట్రీ ప్రభు. కవివర్య, ప్రభు, నాకు పాయ కావాలబ్బా ఈ టైంలో. ఇదిగోండి ప్రభు. ఏంది ఇది? ఉల్లిపాయ. ఉల్లిపాయ. ప్రభు ఏం చేస్తున్నారు? పిల్లి మీద కోపం ఉల్లి మీద చూపిస్తున్నా. కవివర్య, మేము వచ్చేటప్పుడు ఒక పిల్లవాడు ఒక ఇంటి తలుపుని రుద్దుతూ ఉన్నాడు. ఈ గృద్ధుడి మీద మీ కవిత ద్వారా ఒక అల్లిక జిగిబిగి అల్లి, ఒక గద్యమో ఒక పద్యమో చెడేయాలని మా ముఖం మీద కొట్టండి ఒకటి. పిల్లవాడు తలుపుని గబీ గబీ, తరువాత పిల్లవాని తండ్రి పిల్లవాని వీపు మీద గబీ గబీ. అలాగే ఒక వృద్ధుడు బురదలో జారి పడ్డాడు. దానిపైన ఏమన్నా జారి పడ్డా. ఇదేం కవిరాడు? కవివర్య, మనం వస్తా ఉంటే ఒక గోడ ఉన్నది. ఆ గోడ మీద ఒకటి మేము అబ్జర్వ్ చేస్తే ఏమని, ఆ గోడ మీద ఒక గిరక ఉన్నది. ఆ గిరక మీద ఏమన్నా ఒక గద్యమో పద్యమో. గిరక మీద గోడ మీద గిరక, గోడ మీద గిరక. ఆ రాజ్యంలో ఎవరున్నారు పోయి చూసి రాపో. మంత్రివర్య, వాడిని తీసుకెళ్ళండి. మనం ఆ రాజ్యం మీద మల్ల యుద్ధం చేద్దాం. నువ్వు నేను తెలిపోవాలా రా. ఏం మహారాజు అంటే తక్కువ అనుకున్నా? కాదు ఎవరైనా నన్నే చూస్తుంది. మంత్రివర్య, రాజేడి తిరుగుతా ఉండండి రా.
ఇంకోటి చెప్తా ఉంటాడు. సోదరి అక్కడే చేస్తున్నావు నాకేమి తెలియదు అన్నయ్య. తెలియకుండానే వెళ్ళావా వాడితోటి? ఇట్ట తయారయ్యేమే మీరంతా. వాడి మీద యుద్ధం చేద్దాం ఇప్పుడు. చెయ్యండి ప్రభు, గాలి ప్రభు. ఇది ఏమి యుద్ధం? మళ్ళా యుద్ధము. వెళ్ళిపోతున్నా. మళ్ళీ వేస్తాం, మళ్ళీ వేస్తాం. ఈ రోజు రాత్రికి వాడిని రాజ్యంలోకి చొరబడి వాడిని చంపేదాము. మంత్రివర్య వేసేద్దాం వాడిని. కాపీ పేస్ట్, కాపీ పేస్ట్. లేడే ఇక్కడ. మనం వస్తున్నామో తెలిసి పారిపోయాడు ప్రభు. ఈడేడు రైడు. లేడు ప్రభు, ప్రయాణం చిత్తగించి వేరే రాజ్యానికి పారిపోయినాడు. అవునా? తమ రాజ్యం వదాం. పారిపోయాడు, భయపడాడు. దొరికినాడు. మంత్రివర్య మంత్రివర్య ప్రభు నిజంగా కొడతాను ప్రభు. నిజంగా కొడుతున్నారంటే మంత్రివర్య రా. బంటి ఎంత కొట్టినా చావని పావురా నువ్వు. ఏదో వెలితిగా ఉన్నదబ్బా. చాలా వెళ్తీ ఉందిరా రే. అందుకే ఒకటి దాచా. ఒకటి ఇప్పుడే మదిలో మెదిలినది. ఏమిటి ప్రభు? ఆశకు హద్దు ఉండాలని చెప్పి. ఆశకు హద్దు ఉండాలి, ఆహా. ఆశకు హద్దు ఉండాలి, ఉండాలి. ముందుకెళ్ళు. ఇంతకంటే ముందుకు పోయేదానికి నాకు సిగ్గు ఉండాలి. ఇప్పుడు శత్రువులు మన రాజ్యం మీదకి వస్తున్నారు. మన రాజ్య రహస్యాన్ని నీ మనసులోనే పెట్టుకో, ఎవ్వరికి చెప్పకో. ఈ రాజ్యం రహస్యాలన్నీ వాడికి తెలుసు ప్రభు. వాడిని పట్టుకొని వస్తే మొత్తం లెక్క సాపైతే. ఇద్దరు వెళ్ళి ఆ రాజ్యం నుంచి వాడిని ఎత్తుకొచ్చేసేయండి. వీడితో నేను నిజంగా ఎక్కించుదా దారా? చెప్పురా చెప్పురా. ఇదిగో చెప్పన్నావు కదా. వాడిని వదిలిపెట్టండి. వాడిని వదిలిపెట్టండి. వాడు రాడు. అన్ని నాకే దిగుతానే ప్రభు. వాడిని వదిలిపెట్టు. వాడు రాడు. అబ్బా ప్రభు ప్రభు. వదిలిపెడతారా పెట్టరా? వదిలిపెట్టమో. వాడు మూగోర్రా వాడేం చెప్తాడు. యుద్ధంలో కూడా గెలిచితివి ప్రభు. వాళ్ళు ఏదో సంపద కోసం ప్లాన్ చేస్తున్నారు ప్రభు. మా తాత ఒకప్పుడు ఒక నిధి దాచిపెట్టిండు. నిధి? అది ఎక్కడ ఉంది? వాళ్ళకంటే ముందు వెళ్ళి మనమే తెచ్చుకోవాలి. ఈ విషయం మా రాజులకు తెలియనియద్దు. ఆ సంపద ఏందో మనం చూద్దాం. తర్వాత ఎవడన్నా మన అక్కడికి. కల్టు పేరని పేరెడతారు. దొరికింది. నా జన్మ సార్థకమైంది. హిందుస్థానీ నీకేం కావాలి కోరుకో. నాకా అంటే ఎలా విన్నావా? ఏమున్నది? ఇంత పెద్ద నిధి దాసాలని చెప్పి ఎప్పుడు అనుకోలే. సాధించా! మనం దీన్ని తీసుకెళ్ళిపోవాలి. ఊరుకో. ఇందులోనే నిధి ఉంది ప్రభు. మనకి దొరికింది నిధి. రండి, నిధి దొరికింది. మనకి నిధి దొరికిందంటే ఇదా మంత్రివర్య? అయిపోయినది ప్రభు. ఫ్లైట్ టేక్ ల్యాండ్ అయింది ప్రభు. థ్యాంక్ యూ. జడ్జెస్ ఎలా అనిపించింది బిందు గారు? కృష్ణదేవరాయలు అష్టదిగ్గజాల్లో తెనాలి రామకృష్ణ చెప్పింది మేకకు తోక, తోకకు మేక. ఆ దీన్ని పట్టుకొని నవసందీప్ ఈ రోజు నువ్వు చేసిన స్కిట్ అంతా వర్కౌట్ అయింది నాకు. సద్దాం, నీ స్కిట్ లో ఎంట్రీ సూపర్ ఉంటుంది. ద వరల్డ్ నువ్వు క్రియేట్ చేసేది, నువ్వు వస్తానట్లే ఒక ఎనర్జీ తీసుకొని వస్తావు. అసలు గుర్రాల మీద వచ్చినప్పుడు దట్ వాస్ హిలేరియస్. నీ ఎక్స్ప్రెషన్స్ ఇది ఇట్ వర్క్డ్ అవుట్ ఫర్ మీ. నవదీప్ గారు? సెటప్ బాగుంది, గెటప్ బాగుంది, ప్రాప్స్ అన్ని వాడారు బాగున్నాయి, అందరికి పంచారు బాగున్నాయి, అందరికి క్యారెక్టర్లు ఇచ్చారు. పద్యాలు చాలా స్ట్రెంగ్త్ కదా అతనివి. అది ఇంత మునుపు కూడా ఎక్కువ వాడలేదు ఎందుకని అనుకున్నా. ఇందులో వాడారు. వెరీ గుడ్, వెరీ నైస్. జానీ మాస్టర్? ఫుల్ ఫన్. సుప్రీత ఎలా అనిపించింది? బాగుంది. ఎన్నిసార్లు రోస్ట్ చేపిస్తావు వాళ్ళ చేత నీ మీద? లాస్ట్ ఎపిసోడ్ లో సద్దాం నేను చెప్తుంటే సగంలో ఆపేశాడు. సో నా ఈగో క్లాషెస్ వచ్చి అందుకే బాగుందని ఒక ఎందుకు చేద్దాం? వై? నా క్లాస్ అనేది ఏ క్లాస్ చెప్పలే. ఏంటి? ఆంటీ
ఓకే దీపిక, మీరు ఇప్పుడు దాకా పోయిన స్క్రిప్ట్ దాకా మీరు సర్పంచ్ కాబట్టి ఈ రోజు సర్పంచ్ అనే పదానికి న్యాయం చేశారు, ఎందుకంటే అందరికి పంచారు డైలాగ్. నువ్వు కూడా నా గ్యాలరీలోకి వచ్చినావా? పాడి సరిపోదేమో, ఇంకొక 4 స్కిట్లు చేస్తే. మీరు తాగకూడదు, మీరు లేవు 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 ఎవరి అవ్వాలి. ఈ స్కిట్టుకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ స్కిట్టులో నేను లేను. ఈ ఒక్క స్కిట్ చేసేంత వరకు సర్పంచ్ పక్కన ఉంటా, ఇంకో స్కిట్ కూడా ఉంటా. శివపుత్రుడా ఇది? శివపుత్రుడా ఇది? అవునయ్యా. అస్సలు నమ్మర్రా ఎవరు? నిన్ను కలిసేదానికి ఒక సైంటిస్ట్ వస్తున్నాడు. అదేవాడు యో సైంటిస్ట్, నా సదమన్నా టైం మిషన్ కనిపెట్టాను. టైంకి మిషన్ వాచ్ ఉంటుంది దాదా. నువ్వు దాంట్లో పాస్ట్ కి వెళ్ళొచ్చు, ఫ్యూచర్ కూడా వెళ్ళొచ్చు. నేను అంత పాస్ట్ పోను, 60 లేదా 70, అంతకు మించి నేను పాస్ట్ పోను. ఏంద్రా పడవకు మొత్తం చెక్కలని వీకినావు? ఇదే టైం మిషన్, నువ్వు టైం ట్రావెల్ చేయొచ్చు దీంట్లో. అంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చా? ఎక్కడికైనా వెళ్ళొచ్చు. వైన్ షాప్ దగ్గర తీసుకోమా. నువ్వు పాస్ట్ కి వెళ్ళొచ్చు, ఫ్యూచర్ కూడా వెళ్ళొచ్చు. నువ్వు వెళ్ళి ఏదైనా మార్చుకోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. సందీపు బాగుపడితే ఇద్దరం బాగుపడతాం, లేట్ ఇద్దరం సర్వనాశనం అయిపోతాం. అంతే. ఏదో బట్టలు ఉన్నాయా? ఎవరది? బాబు ఎట్లున్నాడు? బ్రహ్మాండంగా ఉన్నాడయ్యా. నాన్న కన్నా చాలా హ్యాపీగా ఉన్నావే? నాకు అబ్బాయి పుడతాడు. ఆల్రెడీ పుట్టి 1/2 గంట అయితే అన్నాడు. సేమ్ నాలాగే ఉన్నాడు. ఏం పేరు పెడతావు? సద్దాం హుసేన్. పెద్దగా నాకు ఏం చేస్తావు? వాడిని MBBS FRCS ఇన్ లండన్. బొచ్చుకుడినాడు అనమాట. నువ్వెవడో నా కొడుకు గురించి చెప్పడానికి? నా మాట విను, సినిమా ఇండస్ట్రీ పోతా అంటాడు. వద్దని చెప్పు. ఇక్కడ చేయబెట్టి వద్దురా. పెట్టినా గుంజు. గుంజినా నీ మాట నా బొచ్చు కూడా ఇక్కడ నుంచి వచ్చింది చిన్స్ మనకి. అది ప్రాబ్లం. ఆడ చక్కకుంటేనే చక్కకునేటోని. ఇప్పుడు నవదీప్ అన్న జానీ మాస్టర్ అంటే మనం టీవీలోకి వచ్చినాం స్కిట్లలోకి. అవును. వాళ్ళు సినిమాలో పోయి సక్సెస్ అయ్యారు. అవునా? వాళ్ళు ఎట్లా పోయారో మనం చూద్దాం. పోయి ఫస్ట్ ఎవరి దగ్గర పోదాం? నవదీప్ అన్న దగ్గర పోదాం. టూక్ 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 టూక్. అమ్మా ఎగ్జామ్ రాసొస్తా. A² + B² + నవదీప్ అన్నరా? నవదీప్ అన్నరా? A² + 2AB = B². సద్దాంకు జై, ఎమ్మెల్యేకి జై. జై సినిమా గుర్తు చేస్తాను. బాబు ఎగ్జామ్ రాయడానికి పోతున్నా, డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. ఎవరు మీరు? నాకు జై, వీడికి జై. నువ్వు పేపర్ చదవలే ఈ రోజు? పేపర్లో ఏముంది? ఏజా సార్ జేసీ ఆడిషన్ పెట్టిండు. ఆడిషన్కి పో. నాకు ఇంట్రెస్ట్ లేదా యాక్టింగ్ అంటే. నువ్వు ఆడిషన్ రా. తేజ సార్ తొందర పోయిరా పో. అన్నా ఏమైంది? హీరోగా సెలెక్ట్ అయినా. సినిమా పేరు జయనా? సూపర్. జానీ మాస్టర్ దగ్గర పోదాంపా. జానీ మాస్టర్ దగ్గరికి. జై నెల్లూరు. జై నెల్లూరు. నెల్లూరు 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 రావాలి 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 రావాలి. ఎందుకు టోల్గేట్లనే వస్తారు ఇప్పుడు? ఎవర్రా మీరు న్యాయం బట్టి పడ్డారు? ఫ్యూచర్ లో మీరు తిట్టారు మమ్మల్ని. నాకు ఎటు పోతా? పుడుతుంది పుడుతుంది అక్కడ. అయ్యో చికిరి 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 పడతా నేను మన్యాను. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? ఎవర్రా మీరు న్యాయం బట్టి ఎందుకు పడ్డారా? అజార్ మీరెవరు మీకు తెలియదు. ఫ్యూచర్ లో దండం పెడతారా నన్ను ఫాలో కాకుండా? అరే మళ్ళా బుర్ర అంటేందిగా. అరే షూకు మొత్తం ముడదైంది.
బంగారమాయనే హైదరాబాద్ ఎప్పుడు పోతారు అనుకుంటా మాస్టర్ హైదరాబాద్కి ఎప్పుడు పోతారు? హైదరాబాద్ నేను ఎందుకు పోతా? మీరేమైదాం అనుకుంటారు? నేను మాస్టర్ అవుదాం. ఆ క్లారిటీ ఉంటే చాలు. ఏ మాస్టర్ అనుకుంటారు మీరు? ఏ మాస్టర్? నేను స్కూల్ మాస్టర్ అవుదాం అనుకుంటున్నా. మాస్టర్ నీ కాలు ముక్తా. సాయంత్రం సికింద్రాబాద్ ట్రైన్ ఉంది, ఎక్కువ మాస్టర్. నేను ఎందుకు ఎక్కాలరా? మాస్టర్ మీ గురించి మీకు తెలియదు మాస్టర్. ఏం తెలియదు నాకు. నా మీదొట్టి ట్రైన్ ఎక్కకపోతే ఎందుకు ట్రైన్ ఎందుకు ఎక్కాలి? మమ్మల్ని తిట్టద్దా 2 స్కిట్లు? ఓ పని చేద్దాంరా, మనం ఇక్కడికి వచ్చినాం. అవును, అదేదో మనం జనరల్ స్కిట్ చేసే రోజుకే పోవచ్చు కదా. పోవచ్చు, అయ్యో దాన్ని ఆపొచ్చు కదా. ఇన్ని కష్టాలు మనకు ఉండవు కదా. అవును, పోదామా? స్కిట్ దగ్గరికి సద్దామని నువ్వు పైకి వెళ్ళరా డైరెక్ట్. మాస్టర్ మీరు చెప్పండి, మెంటల్ నువ్వు చెప్పు, అతను చెప్పు. సద్దాం ని పంపించేద్దాం, ఆ స్కిట్ చెయ్య నువ్వు. నేను ఎటే నాపుతా నేను. జనరల్ స్కిట్ చేస్తారా? జనరల్ స్కిట్లు సందీపు ఏదైనా తలకాయ ఒక పక్క పీకుతుంది నాకు. పాని కూడా నాకేదో ఉన్నది. వాళ్ళని కొట్టేది నిన్ను నువ్వే కొట్టుకున్నావయ్యా. అంటే నొప్పి నాలుగు ట్రావెల్ అవుతుందా? రే సందీప్ వస్తానయ్యా. సద్దాం జడ్జిలు ఉన్నారు, జడ్జిలు. రేపు అంటే ఒక లీడ్ అయితే గది కూడా అందుకోలేకపోతున్నా వదరా నువ్వు. ఆనే కట్ చేసిన కదా నేను. మిషన్ ఇంపాసిబుల్ రా. ఇంపాసిబుల్. అయ్యా ఎట్లా చెడప్ మనది? భలే ఉందయ్యా. అబ్బా 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 అయ్యా, ఏందయ్యా ఇంత వేడిగా ఉంది? ప్యారడైజ్ ఫీవర్, ప్యారడైజ్ ఫీవర్. ఒక మంచి కొడుకు ఓపెన్ చేయైతే. అరే ఇదొక పంచాయతీ ఉన్నది మనకి. ఏంటది? ఆమె ఎవరు? పిల్లి. ఇవేంటివి? మొగ్గలు. పిల్లి మొగ్గలు వేస్తున్నా. అది కాదయ్యా, నీ గురించి ఒక మంచి వార్త పేపర్ లో పడిందయ్యా. అవునా? చదువు చదువు. జంబలికే అయా అయా షేర్. సర్పంచ్ గారు కామాంధుడిని చెయ్యి పట్టుకుని రోడ్డు దాటించాడు. సర్పంచ్ గారు అందుని రోడ్డు దాటించాడు. నేను అట్టిగా పోతలేను. సార్ నమస్తే. నమస్తే. అందుకే చదువు అని చెప్పి నేను చదువుకోకుండా చూడే ఉంది కదా దాంట్లో. మీ ఊరు దొంగలు మా ఊర్లో పడవరు అయ్యా. జంబలికే అయా అయా షేర్. మీ ఊరి దొంగలు మా ఊర్లో పడ్డారు కాబట్టి మీ ఊరి నుండి ఆడవాళ్ళను పంపాలి. నీకు సింగు శరం బుద్ధి జ్ఞానం మర్యాద మా ఊరు దొంగలు మీ ఊర్లో పడ్డారు కాబట్టి మీరు ఆనవాళ్ళను పంపాలి. మనిషిని తల్లి పొట్టు పొట్టు కొట్టాలి రాని. ఇంత చిన్న ఎప్పుడు దెబ్బలు తినలేదా నేను. కండలేము ఎక్కువైనారా? జంబలికే హంబా హంబా. ఏమ్రా మొత్తం ప్యారడైజ్ మొత్తం లొల్లి లొల్లి చేస్తున్నావు ఏంది? ఇది నా అడ్డ. ముఖం అవుతుంది నీకు. పైన ఉండు. పైకి రా. నేను ఎప్పుడో పైకి వచ్చినా, నువ్వే పైకి వస్తలేవు. హలో, నా వెనక ఎవరున్నారో తెలుసా? వచ్చినాడు ఈ రోజు వచ్చినాడు. బయటికి రమ్మని. మీ పని చెప్తున్నాగండి. హలో పోలీస్ గారు, హలో. ఇక్కడ మా ప్యారడైజ్ లో పెద్ద
లొల్లు చేస్తున్నాడు ఒకడు వచ్చి సావ కొట్టి మన జైలు తీసుకెళ్ళండి. ఇక్కడ అల్లరి చేసిర్రు నాకు ఫోన్ వచ్చింది. ఆట ఎప్పుడో నాకు తెలియాలి. ఓల్ చేసిర్రు. ఒక కేసు ఉన్నదని ఒక ఆంటీ కాల్ చేసింది. మీరు ఇట్లా చెప్తున్నారా, మీరు అల్ల రాపండి నా దగ్గర గన్ ఉన్న దాంట్లో 3 బుల్లెట్లు ఉన్నాయి. ఆ 3 బుల్లెట్లు ఎవరిని వాడనో చెప్పుర్రి. ఏయ్ ఎవరికైనా పడుకో, ఎగురు రా మీరు. సార్ అసలు వీళ్ళు జడలేంది కథ ఏంది లెక్కేంది అనుకుంటురా సార్? నేను మెంటల్ హాస్పిటల్లో హెడ్ సార్. వీళ్ళంతా మెంటల్ హాస్పిటల్కి తప్పిపోయారు సార్. తప్పిపోయి వచ్చి ఇక్కడ కథలు పడుతుంది.